రోహిత్ శర్మ ఐపీఎల్ టీం మారే అవకాశం ఉందా? అంటే ముంబై ఇండియన్స్లో ఉన్నాడు, వేరే టీంకి వెళ్ళే ఛాన్స్ ఉందా? అండ్ అలాగే మొహమ్మద్ షమి ఐపీఎల్ అప్డేట్ ఏంటి? అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ టీంకి కెప్టెన్ ఎవరు 2024 ఐపీఎల్లో? సో ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మొత్తం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో మొత్తం చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. సో ఫస్ట్ అయితే మనం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అప్డేట్ గురించి స్టార్ట్ చేద్దాము. సో రీసెంట్గా ఒక బ్రేకింగ్ న్యూస్ అనమాట, మనం టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేశాము దీనికి సంబంధించి. సో అందుకే నేను టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమని చెప్తూ ఉంటాను. సో వీడియో కన్నా ముందే మీకు అక్కడ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. సో రికీ పాంటింగ్ రిషబ్ పంత్ గురించి మాట్లాడుతూ ఏం చెప్పాడు అంటే, రిషబ్ పంత్ ప్రెజెంట్ అంటే రీహాబిలేషన్ అంటే తన గాయాల నుంచి కోలుకుంటున్నాడు. అండ్ అతను 2024 ఐపీఎల్ మొత్తం ఆడతా అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. బట్ అతను అందుబాటులో ఉంటాడో లేదో మాకు క్లారిటీ లేదు అని చెప్పి అన్నాడు. సో ఇది పెద్ద బాంబు పేల్చినట్టే అనమాట. అంటే అతను మనకు రికీ పాంటింగ్ పొజిషన్ ఏంటో తెలుసు మనకు ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో. సో అతను ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అంటే మేబీ రిషబ్ పంత్ టోటల్గా ఐపీఎల్కి అందుబాటులో ఉండే అవకాశం లేనట్టే అని ఒక న్యూస్ బయటికి హింట్ ఇచ్చినట్టే అనిపిస్తోంది. అంటే అతను కోలుకుంటాడు, ఐపీఎల్ ఆడతాడు, కానీ టోటల్ ఐపీఎల్ ఆడతాడా లేదా, ఇదే చాలా రోజులుగా క్వశ్చన్ నడుస్తోంది. అతను వస్తాడు రాడు అని చెప్పి న్యూస్లు వస్తున్నాయి. సో ఇప్పుడు ఏమైంది అంటే, ఒకవేళ రిషబ్ పంత్ రాకుంటే ఐపీఎల్లోకి త్వరగా, అంటే స్టార్టింగ్ మ్యాచెస్ కానీ త్వరగా రాకుంటే ఆబ్వియస్లీ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా డేవిడ్ వార్నర్ అలాగే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ మధ్యలో అంటే ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక మధ్యలో రిషబ్ పంత్ వచ్చినా సరే అప్పుడు మళ్ళీ కెప్టెన్సీ చేంజ్ చేసి ఇలాంటివి చేయాలనిపిస్తుంది. అంటే నాకు తెలిసి 2024 ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు డేవిడ్ వార్నరే కెప్టెన్సీ చేసే అవకాశం ఉంది. టోటల్ ఐపీఎల్ రిషబ్ పంత్ వచ్చినా కూడా తర్వాత అతను ఓన్లీ నార్మల్ ప్లేయర్ లాగే ఆడే అవకాశం ఉంది. సో నెక్స్ట్ సీజన్ నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ రిషబ్ పంత్ కెప్టెన్ అవుతాడు అనిపిస్తోంది. సో అది కూడా ఎందుకు ఇలాంటి డెసిషన్కి వస్తున్నాము అంటే, సో ఇదేదో ఒక న్యూస్ అప్డేట్ ఒక గాసిప్పో కాదనమాట, రికీ పాంటింగ్ చెప్పాడు కాబట్టి. ఇక నెక్స్ట్ ఏంటి అంటే మొహమ్మద్ షమీకి సంబంధించిన అప్డేట్. మీ అందరికీ తెలుసు మొహమ్మద్ షమీ కూడా సేమ్ ఒక ఇంజురీతో బాధపడుతున్నాడు. అతను వరల్డ్ కప్ టైం నుంచే బాధపడుతున్నాడు. వరల్డ్ కప్ టైంలో ఇంజెక్షన్స్ వేసుకొని బౌలింగ్ చేశాడు. సో ఇప్పుడు అతను అది కోలుకోవడానికి ఒక సర్జరీ కాకుండా నార్మల్గా పికప్ అవుతున్నాడు అనమాట 2024 ఐపీఎల్ కోసం. అయితే ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటి అంటే, మొహమ్మద్ షమీ స్టార్టింగ్ కొన్ని మ్యాచెస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది 2024 ఐపీఎల్లో. అవును, టోటల్ సీజన్ మొత్తం మిస్ అవుతాడని చెప్పట్లేదు, కొన్ని మ్యాచెస్ మేబీ ఒక 3-4 మ్యాచెస్ స్టార్టింగ్ మ్యాచెస్ మిస్ అవుతాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇది కన్ఫర్మ్ న్యూస్. అండ్ ఇప్పుడు మెయిన్ రచ్చకొద్దాం అనమాట రోహిత్ శర్మ గురించి. సో రోహిత్ శర్మ ఒక నార్మల్ ప్లేయర్ కాదు ఐపీఎల్ హిస్టరీలో, కేవలం ముంబై ఇండియన్స్ మాత్రమే కాదు ఐపీఎల్ హిస్టరీలోనే. అండ్ ఇక ముంబై ఇండియన్స్ గురించి మనం మాట్లాడినప్పుడు రోహిత్ శర్మ గురించి మాట్లాడే ఏ ఒక్కరి గురించైనా మాట్లాడే, ఎందుకంటే ఎంఎస్ ధోని తర్వాత అంత సక్సెస్ఫుల్గా కెప్టెన్సీ చేసి అంతేకాకుండా ట్రోఫీలు కూడా అందించాడు ముంబై ఇండియన్స్కి. అలాంటి ఒక రోహిత్ శర్మను ఎటువంటి అప్డేట్ లేకుండా ఏమీ లేకుండా సింపుల్గా ఒక న్యూస్తో అలా పక్కకు తప్పించేశారు కెప్టెన్గా. సో చాలా మంది రోహిత్ శర్మ ఫ్యాన్స్ బాధపడ్డారు, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా బాధపడ్డారు అనమాట. అంటే ఒక లెజెండ్ ఐపీఎల్లో అలాంటి అతనికి ఇలా అప్డేట్ ఇవ్వడం తప్పు. సో అతనికి ఒక మంచి ఫేర్వెల్ ఇచ్చి ఒక సీజన్ తర్వాత పక్కకు తప్పించి ఉండే బాగుండేది అని చెప్పి చాలా రచ్చ జరిగింది. సోషల్ మీడియాలో చాలా ట్రెండ్స్ కూడా చేశారు. అయితే ఇంకా అది చల్లారలేదు ఆ మంట. సో దాన్ని అనుకోకుండానే ముంబై ఇండియన్స్ వాళ్ళు మళ్ళీ దాన్ని రేపుతూనే ఉన్నారన్నమాట. అంటే గాయం మానకుండా దాని మీద పుండు మీద కాలం చల్లినట్టుగా దాని గురించి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. సో రీసెంట్గా మార్క్ బౌచర్ అనమాట ఏం మాట్లాడాడు అంటే, సో ఈ అప్డేట్ కూడా మనం టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను. సో ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్లో మీరు వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది, మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. సో అతను ఏమన్నాడు అంటే, హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ చేయడం అనేది ఒక క్రికెటింగ్ డిసిషన్ మాత్రమే. మేము హార్దిక్ పాండ్యాను టీంలోకి తీసుకొని రావడానికి చాలా ప్రయత్నిస్తున్నాము, బట్ అది మాకు కుదరలేదు. అతను గుజరాత్ టైటన్స్లోకి వెళ్ళిపోయాడు, ఆ తర్వాత అతను అక్కడ కప్పు గెలిచాడు, ఆ తర్వాత రన్నర్ అయ్యాడు. సో చాలా మంచి కెప్టెన్సీ స్కిల్స్ అతనిలో ఉన్నాయని మాకు కూడా తెలిసింది. అంతేకాకుండా అతను ఎప్పటికీ ఒక ముంబై బాయ్నే. సో ఒక క్రికెట్ డెసిషన్ ప్రకారం మాత్రమే హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీగా చేశాము, అంతే తప్ప రోహిత్ శర్మకి ఇక్కడ మేము అన్యాయం చేయాలని కాదు. అండ్ రోహిత్ శర్మ ఇప్పుడు టీమిండియాకు కెప్టెన్గా ఉన్నాడు. సో అతను ఐపీఎల్లోకి ఎంటర్ అయినా సరే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదన్నమాట. అతను అంటే ఆ హోదా అన్నది అతని దగ్గర ఎప్పుడూ ఉంటుంది అండ్ చాలా బిజీగా ఉంటాడు క్రికెట్లో. అండ్ ఇప్పుడు ఆ కెప్టెన్సీ ప్రెజర్ లేదు కాబట్టి ఐపీఎల్లో రోహిత్ శర్మ దగ్గర నుంచి మేము ఇంకా మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, బాగా ఆడతాడు అనుకుంటున్నాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. సో ఈ స్టేట్మెంట్లో చూడడానికి ఏమీ తప్పులు కనిపించట్లేదు, కానీ క్రికెటింగ్ డెసిషన్ అని చెప్పి రోహిత్ శర్మను పక్కన తీయడం మీద అర్థం కావట్లేదు. అంటే రోహిత్ శర్మ యాజ్ ఎ కెప్టెన్గా మనం ఫెయిల్ అవుతున్నాడా ఐపీఎల్లో అంటే లేదు.
ఈజ్ ద సక్సెస్ఫుల్ కెప్టెన్ అనమాట అండ్ ట్రోఫీలు అందించాడు. సో ఇలా చేయడం మాత్రమే తప్పన్నారు. అండ్ దీనికి రిప్లైగా రోహిత్ శర్మ వైఫ్ అనమాట, అంటే ఈ ఎవరికైతే ఇంటర్వ్యూ ఇచ్చాడో ఆ ఇంటర్వ్యూ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాక ఇంటర్వ్యూ ఆమె కింద ఒక కామెంట్ చేసింది అనమాట, సో మెనీ రాంగ్ థింగ్స్ విత్ దిస్ అని చెప్పి, అంటే చాలా తప్పులు ఉన్నాయి ఇందులో అని చెప్పి. సో అంటే క్రికెటింగ్ డెసిషన్ మాత్రమే కాదు, సంథింగ్ ఏదో డిస్కషన్స్ జరిగాయి రోహిత్ శర్మకు అండ్ ముంబై ఫ్రాంచైజీ మధ్య. సో ఆ విధంగానే అతను తప్పించారని చెప్పి ఆమె ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పింది. అంటే ఇక్కడ ఇలా వైఫ్స్ రెస్పాండ్ అవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం కాదు. ఇంతకుముందు మీకు గుర్తుంది అంటే రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్కి ఎంఎస్ ధోని కెప్టెన్సీ చేశాక ఒక సీజన్లో వాళ్ళు ఫెయిల్ అయ్యాక నెక్స్ట్ సీజన్లో ధోనీని కెప్టెన్ కాదని చెప్పి స్టీవ్ స్మిత్ని కెప్టెన్ చేశారు వాళ్ళు. సో అప్పుడు ఇండైరెక్ట్గా ఎల్లో జెర్సీ వేసుకొని ధోని వైఫ్ ఒక పోస్ట్ చేసింది. సో అప్పుడు ఏం జరిగింది, నెక్స్ట్ సీజన్ మళ్ళీ సిఎస్కే టీంలోకి రావడము, అంటే సిఎస్కే లీగ్లోకి వచ్చేయడము, సో వాళ్ళు కప్పు కొట్టడం జరిగిపోయింది. సో ఈసారి కూడా ఇదంతా చూస్తుంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు రోహిత్ శర్మ పక్కకు వెళ్ళాలి అంటే ట్రేడింగ్ జరగాలి, ఇదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. అండ్ వేరే టీంలోకి వెళ్ళినా ఏ టీంలోకి అంటే తనకి ఇష్టమైన టీంలోకి తను వెళ్ళాలనుకుంటే ఇప్పుడు కొంచెం కష్టమైన ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ టీంలో ప్లేయర్స్ని వాళ్ళు చూసుకోవాలి, ఇవన్నీ జరుగుతుంటాయి. బట్ నాకేమనిపిస్తోంది అంటే 2025 ఐపీఎల్కి మెగా ఆప్షన్ జరుగుతుంది, తప్పకుండా రోహిత్ శర్మ వేరే టీంలోకి వెళ్ళిపోతాడేమో అని అనిపిస్తోంది. సో అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళ వైఫ్ రెస్పాండ్ అయిన తీరుని బట్టి మాత్రమే మనం అంచనా వేయాలన్నమాట. కొన్ని థింగ్స్ మనం గెస్ చేయొచ్చు. సో ఆ విధంగా నేను అనుకుంటున్నాను. సో మరి రోహిత్ శర్మ ఒకవేళ వేరే టీంలోకి వెళ్తే ఏ టీంలోకి వెళ్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇంత సీన్ లేదు అలాంటి వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది, నా ఒపీనియన్ చెప్పాను అనమాట ఇలా జరిగే ఛాన్స్ ఉంది అని. మరి మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియాలి. సో అలాగే మర్చిపోకండి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం, ఎందుకంటే ఐపీఎల్ వస్తుంది, అప్డేట్స్ ఉంటాయి, ప్రిడిక్షన్స్ ఉంటాయి, ఇంకా చాలా మధ్యలో లీక్స్ వస్తున్నాయి, వాటికి సంబంధించిన ప్రిడిక్షన్స్ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు మనం అప్ టు డేట్ ఎవ్రీ సెకండ్ క్రికెట్ స్టాట్స్ ప్రొవైడ్ చేస్తుంటాము. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.